ఈ వీకెండ్ 'బీబీ జోడి' ప్రోమోలైతే వచ్చాయి కదా! ఆ ప్రోమోలలో ఫస్ట్ కీర్తి ఇంకా చైతు గురించైతే మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరూ ఒక డెవిల్ గెటప్ అయితే వేశారు. డాన్స్ విషయానికొస్తే బానే ఏశారని నేనైతే అనుకుంటున్నా. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ బాగానే ఏశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ జోడొచ్చేసి శ్రీ సత్య, అర్జున్. వీళ్ళైతే ఒక ఎమోషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అమ్మతనంలో ఉన్న హ్యాపీనెస్ ఏంటి, ఫీల్ ఏంటి, బాధ ఏంటి అన్నీ వివరించారు. చాలా బాగా చేశారనిపించింది నాకైతే ఈసారి. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ బెటర్ అయ్యారని అనిపించింది. మీకెలా అనిపించింది వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్? ఇక్కడ అమర్దీప్ కూడా తన ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నాడు. తనకు ఒక అమ్మాయి పుట్టి అలాగే డ్యాన్స్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని చూడాలి అనేసింది నా కోరిక అనేసి అయితే చెప్పాడు. దానికి శేఖర్ మాస్టర్ కూడా నేను కూడా అలానే అనుకున్నాను. నేను అనుకున్నట్టే దేవుడు నాకు పాపనైతే ఇచ్చాడు. తను డ్యాన్స్ చేస్తుంటే నేను చూడగలుగుతున్నాను. నా కోరిక అయితే తీరింది అనేసి శేఖర్ మాస్టర్ తన హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకున్నాడు. శేఖర్ మాస్టర్ కోసం వాళ్ళ కూతురు ఒక వీడియో అయితే పంపించింది. మనకైతే ప్లే చేసి చూపించారు. అందులో తన కూతురు ఏం చెప్పిందంటే, మా బెస్ట్ ఫాదర్ తనే. నాకు డ్యాన్స్ కూడా చాలా బాగా నేర్పించారు. నేను తనతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. మా తమ్ముడు విన్నీ కంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు మా డాడీ అనేసి అయితే చెప్తుంది. ఆ మాటకు శేఖర్ మాస్టర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు జోడీస్ కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇంకా మార్క్స్ టైం అయితే వచ్చేసింది. శ్రీ సత్యకు మార్క్స్ ఇచ్చేటప్పుడు నైని పావిని 7 మార్క్స్ అయితే ఇస్తుంది. ఎందుకు 7 మార్క్స్ ఇచ్చిందో రీజన్ కూడా చెప్పింది. మీరు ఒక అమ్మతనాన్ని ఎమోషనల్గా కావాలనే తీసుకున్నారు ఈ కంటెంట్. అందరు ఎమోషనల్ అయితే అయ్యారు, కానీ ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాబట్టి డ్యాన్స్ అయితే ఉండాలి కదా. డ్యాన్స్ అయితే మీ దాంట్లో లేదు, నాకు అనిపించలేదు, అందుకే 7 ఇచ్చాననేసి అయితే చెప్తుంది. అందుకు శ్రీ సత్య ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అంతకంటే డ్యాన్స్ చేయకూడదు కాబట్టి అంతమేనే చేశాను, నాకు రాక కాదు అనేసి అయితే చెప్తుంది. మరి శ్రీ సత్య బాగా డ్యాన్స్ చేసిందా లేదా అనేది మీరే కామెంట్ చేయాలి. నెక్స్ట్ జోడి వచ్చేసి విశ్వ ఇంకా నేహా చౌదరి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు వచ్చేసి లేడీస్ క్రికెట్ గురించి అయితే తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేడీస్ క్రికెట్ ఆడుతుంటే ఎవరు పట్టించుకోలేదు. ఒక్కసారిగా కప్పు గెలిచేసరికి అందరూ హైలైట్ చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. ఒకప్పుడు క్రికెట్ అంటే బాయ్స్ ఆడతారు, కబడ్డీ అంటే బాయ్స్ ఆడతారు అనేసి అంటుంటారు. ఇప్పుడు క్రికెట్ కాదు, కబడ్డీ కాదు, అన్నిట్లోనూ లేడీస్ ఏ దానికి తక్కువ పోరు అనేసి అయితే నిరూపించారు. లేడీస్ కబడ్డీలోను, క్రికెట్లోను, రన్నింగ్లోను అన్నిట్లో కప్పు సాధిస్తున్నారు. అన్నిట్లోని ఇలాగే మన భారతీయ మహిళ అన్నిట్లో గెలుపు సాధించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి లేడీస్ ఏదైనా సాధించగలరు, ఏ దాంట్లోనూ తక్కువ కాదనేసి తెలపడానికైతే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మానస్ శ్రేష్ఠ జోడి అయితే చెప్పుకుందాం. వాళ్ళైతే ఇంకా పెళ్లి గెటప్లు అయితే వచ్చారు. ఒకరు పెళ్లి కూతురు, ఒకరు పెళ్లి కొడుకు గెటప్లు అయితే వచ్చారు. వాళ్ళు వేసిన డ్యాన్స్ కొంచెం మాస్గా ఉంది అనేసి అయితే శేఖర్ మాస్టర్ చెప్పారు. మీరు కొంచెం ట్రెడిషనల్ ఫ్లోలో పోయింటే బాగుండేది అనేసి అయితే అన్నారు. మరి మీకు ఎలా అనిపించింది వీళ్ళ డ్యాన్స్ అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ జోడి వచ్చేసి ధనరాజ్ భాను గారి జోడి అయితే మాట్లాడుకుందాం. ధనరాజ్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, డ్యాన్స్ వస్తుందా లేదా అనుకున్నాను, కానీ వీక్లీ ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నారు. లాస్ట్ వీకే బాగా చేస్తారు అనుకుంటే ఈ వీక్ కూడా దుమ్ము లేపేశారు. రాంబాయ్ సాంగ్ అయితే వచ్చాడు, ఎంత బాగా చేశాడంటే ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఇంత ఇంప్రూవ్ అవుతాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జడ్జెస్ అందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇంకా శ్రీదేవి గారు గోల్డెన్ రోజ్ అయితే ఇచ్చేశారు. ఇంతకుముందు కామర్ మానస్ అయితే గెలుచుకున్నారు కదా, ఈసారి ధనరాజ్ గారు కూడా గెలుచుకున్నారు. శేఖర్ మాస్టర్ ధనరాజ్ గారికి అయితే ఒక ట్విస్ట్, ఒక టెన్షన్ అయితే పెట్టాడు. మీరు చెప్పిన దానిలో నాకు ఒకటి నచ్చలేదు మీరు వేసిన డ్యాన్స్లో అనేసి అయితే చెప్పాడు. అదేంటంటే ఫస్ట్లో వచ్చిన వాయిస్ అమ్మాయి వాయిస్ లాగా లేదు, అమ్మాయి వాయిస్ అయితే బాగుండేది అనేసి అయితే అన్నాడు. అంటే భాను వాయిస్ అమ్మాయి లాగా లేదు అనేసి అయితే అన్నాడు. ఫస్ట్ బాగాలేదన్నప్పుడు వాళ్ళ ఫేస్లో టెన్షన్ చూడండి. అన్నీ ఇంత పర్ఫెక్ట్గా వేసినాం, ఏం మిస్టేక్ అయింది, ఎందుకు నచ్చలేదు శేఖర్ మాస్టర్కి అనేసి వాళ్ళైతే టెన్షన్ పడుతున్నారు. లాస్ట్కి శేఖర్ మాస్టర్ భాను వాయిస్ అమ్మాయిలాగా లేదు అన్నప్పుడు ఫుల్ కామెడీ అనిపించింది. అందరు నవ్వుకున్నారు. అప్పుడు టెన్షన్ ఫ్రీ అయింది వీళ్ళిద్దరికి. చాలా అంటే చాలా బాగా చేశారండి. నాకైతే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ జోడి వచ్చేసి అమర్దీప్, నైనిక. వీళ్ళ డ్యాన్స్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ హార్ట్ టచింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే ఈ వీడియో చూసినప్పుడు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో. వీళ్ళిద్దరు తీసుకున్న డ్యాన్స్ కంటెంట్ ఏంటంటే, ఆర్మీ పర్సన్ దూరంగా ఉంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ లవర్ కానీ దూరంగా ఉంటే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంపార్టెంట్ డేస్లో, స్పెషల్ డేస్లో అనేసి అయితే చూపించారు. చాలా ఎమోషనల్ అనిపించింది. ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్స్ని కూడా వదిలేసి వెళ్ళిన ఆర్మీ పర్సన్స్ చాలామందే ఉన్నారు. డెలివరీ టైంలో కూడా భర్త పక్కన ఉండాలి అనేసి చాలామంది అయితే కోరుకుంటారు, కానీ వాళ్ళకు ఉండే అవకాశం ఉండదు. మన కోసం వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వైఫ్ను వదులుకొని ఆర్మీ వాళ్ళు అక్కడ కష్టపడుతుంటారు రాత్రి పగులు లేకుండా. వాళ్ళ కోసం మనం ఎన్ని చేసినా తక్కువనే అనిపిస్తుంది.
అలాగే మనందరి కోసం తన ప్రాణాలను అర్పించిన ఆర్మీ పర్సన్ ఒక్కరి గురించి అయితే వీడియో వేశారు. ఇతను మీకు గుర్తున్నాడా? మురళీ నాయక్ గారు మనందరి కోసం తన ప్రాణాలను అయితే అర్పించారు. వీళ్ళ అమ్మా నాన్నకు ఇతను ఒక్కడే కొడుకు అయినా కానీ ప్రజల సంరక్షణ కోసం అయితే ఆర్మీకి పంపించారు. వీళ్ళిద్దరిని మన బీబీజోడి స్టేజ్ మీదకైతే గౌతమ్ గారు పరిచయం చేశారు. వాళ్ళిద్దరికి మురళీ నాయక్ గారి ఫోటో ఇచ్చి సన్మానం అయితే చేశారు. అలాంటి మంచి భారతీయుని కన్నందుకు మనం ఆ తల్లికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ తల్లి చివరిసారిగా తన కొడుకు చెప్పిపోయిన మాటలు చెప్తుంటే కళ్ళకు నీళ్ళొచ్చాయి. నిజమే కదా, ఒక ఆర్మీ పర్సన్ చనిపోతే భారతదేశం వల్ల వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది. అది మనం ఆర్మీ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్, గౌరవం. మనం ఎప్పటికీ ఆర్మీ పర్సన్స్కి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. మనందరి కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. ఆర్మీ పర్సన్స్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. మనందరికీ కనిపించే దేవుళ్ళు వాళ్ళు అనేసి చెప్పుకుంటాను. ఆర్మీ పర్సన్స్ అందరి కోసం జై హింద్ అని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.